ఓం నమో వెంకటేశాయ. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన యువనేత, మీకందరికీ తెలుసు, యువగలముతో వానలో ఎండలో రాత్రనక పొగలనక ఊరు ఊరు వాడ వాడ వీధి వీధి తిరిగి యువగలం అనే ఒక చరిత్రని తిరగరాసి సృష్టించి 2024 ఎలక్షన్లో ఎప్పుడు కనీ విని రీతిలో హయ్యెస్ట్ మెజార్టీ సాధించింది మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు మరియు మరి ఎడ్యుకేషన్ మంత్రి. నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చిన దానికి నేను ఎప్పుడు వాళ్ళకి శిరస్సు వచ్చి వాళ్ళకి ఆ పాదాలు నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వేదిక ఉన్నటువంటి నర్సింహ యాదవ్ అన్నగారు, పులివర్ ముల్లి అన్నగారు, పర్సరాత్ అన్నగారు, బోర్డు మెంబర్ మాజీ కేంద్ర మంత్రి వాళ్ళు గారు, తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాస్ గారు, హరిప్రసాద్ అన్నగారు, చంద్రగిరిలో ఒక దుర్మార్గుడితో ఒక దుష్టుడితో కుటుంబం పోరాడి చావు జస్ట్ మిస్ అయ్యి బతికేటువంటి హయ్యెస్ట్ మెజార్టీలో చంద్రగిరిలో గెలిచినటువంటి మా పులివర్తి నాని గారు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి అన్న గారు, మా అన్న అయినటువంటి మొప్పు దేవారెడ్డి గారు, ఇంకో అన్న కోలానంద్ గారు, ఇంకో అన్న దయాకర్ గారు, మా అక్క పుష్పావతి యాదవ్ గారు, మా అక్క చేసినటువంటి మన ఎస్సీ డైరెక్టర్ గారు సురేంద్ర నాయుడు గారు, రాష్ట్ర చైర్మన్ వర్లు ఇంకా ఉన్నటువంటి హేమంబర్ నాయుడు గారు, అనిత గారు, బడి సుధాయావ్ గారు, మురళి గారు, ఈశ్వరెడ్డి గారు, దేవర్ మనోహర్ గారు, శంకర్, అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఇన్ని వేల మంది ఈరోజు నా కోసం వచ్చారంటే ఫస్ట్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాళ్ళకి పేరు పేరున నేను చెప్పి దండం పెడుతున్నాను. అదేవిధంగా నాకు శ్రీ నారా లోకేష్ గారు 2 మాటలు ఇచ్చారు. 1 చంద్రగిరి గెలిపించాలా, 2 శ్రీకాళహస్తి గెలిపించాలనేసని. ఈ 2 మాటలు ఏ రోజైతే నేను మాట ఇచ్చానో కమిట్మెంట్గా ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఏ అన్ని పనులు వదిలేసి అదే విధంగా ఏ పరంగా అయితే ఈ మధుసూదన్ రెడ్డి, చోయిటి భాస్కర్ని ఓడించాలనేసని ప్లాన్లు వేసి న్యాయంగా ధర్మంగా వాళ్ళలాగా అరాచకాలుగా కాకుండా న్యాయంగా ధర్మంగా గెలిచే విధంగా మన పులివర్తి అన్న గారిని గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా సుధీర్ అన్న ఇద్దరికి పనిచేశాను. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు అందరికి కూడా నా వంతు సహాయంగా నా స్నేహితులు కావచ్చు, నా బంధువులు కావచ్చు, ఊరు ఉండవట్టు అందరితో మాట్లాడి కూడా నేను పనిచేశాను. ఈరోజు నన్ను నమ్మి ఇంత పెద్ద టుడా చైర్మన్ ఇచ్చిన పదవికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. భగవంతుడు సాక్షిగా ఎటువంటి తప్పులు చేయకుండా టుడా అనేది భారతదేశ చరిత్రలో ఒక మెట్రోపాలిటన్ సిటీగా టుడా అంటే ఒక బ్రాండ్గా క్రియేట్ చేసి టుడాని చూసి మిగతా ఉన్నటువంటి సిటీస్ అన్నీ కూడా డెవలప్ అయ్యే విధంగా నేను టుడాని తీర్చిదిద్దానని ఈ సభామూలంగా చెప్తున్నాను. మీకు అందరికి ఇంకోటి, నాకు ఈ పదవి రావడానికి సీఎం గారు లోకేష్ అన్న గారు ఎంత ముఖ్యమో అదేవిధంగా మా ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నగారు ఖచ్చితంగా డే 1 నుంచి కూడా మా దివాకర్కి నాకు కష్టపడి చేశాడు, అతను ఖచ్చితంగా మనం ఇవ్వాలన్నా అని చెప్పేసి అన్న నాకు దగ్గరుండి ఈ పదవి ఇప్పించిన దానికి అన్నకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో నేను హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడిని. నేను గవర్నమెంట్ ల్యాండ్లో ప్లాట్లు వేసేవాడిని కాదు, చెరువు పొరుగులో కబ్జా చేసేవాడిని కాదు, డీకేటీ భూమిలో ప్లాట్లు వేసేవాడిని కాదు. నేను వేసిన ప్రతి లేఅవుట్స్ కూడా పక్కాగా కొని పక్కా డెవలప్ చేసి అప్రూవల్ చేసి డెవలప్ చేసి అమ్మేటువంటి బ్రాండ్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి డాలర్ దివాకర్ రెడ్డి. ఇట్లాంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్యే అతను ఉన్నటువంటి పవర్తో టుడా చైర్మన్ పదవి ఉందని చెప్పి నా ఫైల్స్ అన్నీ ఆపి ఇబ్బంది పెట్టాడు. ఆ రోజే చెప్పా, తప్పు చేస్తున్నారు మీరు అనేసని. ఏం చేస్తావు అన్నాడు. చెప్పిన ఇంకా టుడా ఆఫీసులో అడుగు పెట్టను, నువ్వు కూర్చున్న సీట్లో నేను కూర్చునే వరకు నిన్ను ఓడిస్తా, నిన్ను రాజకీయంగా పునా చేసేంత వరకు నీ కథ చూస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చి ఈరోజు టుడా చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నాను. మీకు అందరూ తెలుసు, నా పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేయించారు. నా బర్త్డే వేడుకల్లో నా ఫోటో ఉంటే బ్యానర్ కట్టనే లేదు,
నా ఫోటో ఉండే జెండా కట్టనీ లేదు, స్టేజ్ వేయనీ లేదు, జీపు లాపారు, బైక్ లాపారు, కానీ ఏం సాధించారు? 30,000 మంది మీ ఉండామన్నా నీకని నా బర్త్డేకి వచ్చి ఘన విజయంగా నా బర్త్డేని చూపించి శభాష్ $, యువసేన అని చూపించిన వ్యక్తి మా $, యువ సైనికులు. ఈరోజు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎలా పనిచేసిందంటే మొత్తం రాష్ట్రం వైపు మొత్తం కూడా మన జిల్లా వైపు చూసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ పనులన్నీ వదులుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ పర్సనల్గా ఏదో ఒక చిన్న డ్యామేజ్ జరిగినాయి. పోలీస్ కేసుల పరంగా కావచ్చు, ఊర్లో గలాట్ల పరంగా కావచ్చు, ల్యాండ్ మాఫియా కావచ్చు, రకరకాలుగా ఒక మనిషిని ఎన్ని రకాలుగా బాధ పెట్టాలి అన్ని రకాలుగా బాధ పెట్టిన గత ప్రభుత్వం. అట్లాంటి దాంట్లోనే ఒక కసిగా పనిచేసి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చిన విజయమే ఎంత విజయం. కాబట్టి ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు కూడా నా వంతు సహాయంగా పెద్దలు చెప్పినట్టుగా 7 నియోజకవర్గాలకి సమానంగా చూస్తూ కుల మతాలకు అతీతంగా ఏ కులాన్ని కూడా ఎక్కువ ప్రయారిటీకి సమానంగా ఇస్తూ నా వంతు సహాయంగా వాళ్ళకి ఏ అవసరం వచ్చామో నేను వాళ్ళు డెవలప్ ముందుంటానని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు మొత్తం భారతదేశం ఒకవైపు అయితే తిరుపతి ఒకవైపు. ఇట్లాంటి తిరుపతిలో మనం పుట్టిన దానికి దాంట్లో నేను పుట్టి నాకు ఈ పొద్దు టుడా చైర్మన్ పదవి ఇచ్చిన దానికి నేను ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తులకు వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా రహదారులు కావచ్చు, ఇంకా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు, అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్స్ కూడా దానికి అన్నీ కూడా ఆల్రెడీ ప్లానింగ్ ఈరోజే మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా ఎంతవరకు మనం డెవలప్ చేయగలుగుతాం అనే దాంట్లో పుష్టి చేసి తిరుపతి అనేది ఒక పీస్ఫుల్ సిటీ, హ్యాపీ సిటీ, ఇక్కడ తిరుపతిలో సెటిల్ అవ్వాలని చెప్పి ప్రతి భారతదేశ పౌరుడు గర్వంగా చెప్పుకునే విధంగా టుడాని డెవలప్ చేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను మాటిస్తున్నాను. ఈరోజు మీరు చూస్తున్నారు మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేసినటువంటి ర్యాలీ ఈరోజు ఇన్ని వేల మంది ఇన్ని పంచాయతీలు దాటుకొని ఊరు వాడ గ్రామం పంచాయతీకి వచ్చి ఈరోజు ఇంత టైం అవుతున్నా కూడా ఇంత వేల మంది ఉన్నారంటే అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమని చెప్తున్నాను, ఈ మనసు చెప్తున్నాను. నేను ఇచ్చాను కూడా కొద్దిగా ప్రతి ఒక్కరు ఆలోచించాలని కూడా ప్రతి ఒక్క కార్యకర్త చెప్తున్నాను. ఎప్పుడైతే మనం ఆలోచిస్తామే పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం. సో పార్టీ ఈజ్ ద సుప్రీం కాబట్టి పార్టీని మనం గౌరవించాలా. పార్టీ ఏది చెప్తే దాన్ని మనం సిద్ధాంతం చేసుకొని పార్టీని ఇంకా స్ట్రాంగ్గా చేసుకొని రాబోయే ఎలక్షన్లో మొత్తం 175 గెలిచే విధంగా మనం ప్లాన్ చేయమని మనస్ఫూర్తి చెప్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా వేదికమైన పెద్దలు కావచ్చు, నా బంధుమిత్రులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, పార్టీకి ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, ఇక్కడ రానేటువంటి కొంతమంది నాయకులు కూడా నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తూ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు